ఒక కార్గో ఓడ మునకతో ముడిపడిన ఈ కథ తీర ప్రాంతం మొత్తం ఊపిరాడకుండా చేసింది. ఇది కేవలం ఓడ మునక కాదండి, ఇది వేలాది మంది మత్స్యకారుల కలలు మునిగిపోయిన దురదృష్ట ఘడియ. కేరళ తీరంలో మునిగిన MSC ELSA-3 అనే కార్గో ఓడ ఘటన ఒక సాధారణ సముద్ర ప్రమాదంలో కనిపించినా దాని ప్రభావం మాత్రం తీర ప్రాంతాల మీదుగా విస్తరించింది. సముద్రపు అడుగున మునిగిన ఓడలో నుంచి వెలువడుతున్న చమురు ఇప్పుడు తీర ప్రాంత జీవనాన్ని గాలిలోకి ఎగిరే విషంగా మార్చుతోంది. తీర ప్రాంత ప్రజలు ఊపిరాడకుండా చేయటమే కాదు, ఇది ఒక పెద్ద పర్యావరణ, ఆర్థిక మరియు సామాజిక సంక్షోభానికి దారితీసింది. ICAR CMFRI తెలిపిన ప్రకారం ఈ చమురు లీక్ పెలాజిక్ చేపల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది చేపల ఉత్పత్తికి అత్యంత కీలకమైన ఋతుపవనాల కాలం. కానీ అదే సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ధైర్యం చేయలేని పరిస్థితి. తీరానికి 20 నాటికల్ మైళ్లకు మించి వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఫలితంగా వేట పూర్తిగా నిలిచిపోయింది. ఆదాయం ఆగిపోవటం, రోజువారీ ఖర్చులు నిర్వహించలేకపోవటం, ఈ ఘటన మత్స్యకారుల జీవనాధారాన్ని సముద్రంలో ముంచేసింది. ఓడలోని కంటైనర్లు కొన్ని తీరానికి కొట్టుకొచ్చాయి. వీటిలో కిరోసిన్, ఇతర రసాయన పదార్థాలు ఉండే అవకాశం ఉండటంతో తీర ప్రజలకు 200 మీటర్ల దూరంలో ఉండాలని హెచ్చరిక ఇవ్వాల్సి వచ్చింది. ఇది సముద్ర కాలుష్యంతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పుగా మారింది. సముద్రంలో కేవలం చమురు మాత్రమే కాకుండా తీరంలో పేలుడు పదార్థాలున్న కంటైనర్లు ఉండటం అనేది మరో అధ్వాన్నమైన ప్రమాదానికి సంకేతం. ఈ ఘటన ఒక అసలు ప్రశ్నను ముందుకు తెచ్చింది. మన తీర ప్రాంతాల్లో ఓడల రవాణాపై మానిటరింగ్ ఏ స్థాయిలో ఉంది? అంతటి భారీ ఓడలు మన తీరాలకు ఇంత దగ్గరగా ఎందుకు రావాలి? ఏమైనా పర్యావరణ మానిటరింగ్ వ్యవస్థ ఉందా? ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు అవసరం. ప్రమాదం జరిగిన తర్వాత కాదు, ముందే జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమైనది. అయితే ఇప్పుడు చేయాల్సిందేంటి? సముద్ర కాలుష్య నివారణకు ప్రత్యేక చట్టాలు రూపొందించి వాటిని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులకు తాత్కాలిక ఆదాయ భరోసా పథకాలు ప్రారంభించాలి. చమురు లేదా రసాయన లీకేజ్ వల్ల నష్టం జరిగినప్పుడు బాధ్యులైన కంపెనీల నుండి నష్టపరిహారం వసూలు చేయటం తప్పనిసరి. సముద్రాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలుగా మనం కూడా మేల్కోవాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. నైట్రేట్ వంటి వ్యర్థాలను సముద్రంలోకి వదలకూడదు. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడే బాధ్యత మన అందరికీ ఉంది. ఈ సంఘటన మనకు గట్టి సందేశం ఇస్తుంది. సముద్రం ఒక సున్నితమైన జీవ వ్యవస్థ. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది కేవలం ఓడ మునక కాదు, తీర ప్రాంత ప్రజల కన్నీటి గాథ.